అందరికీ నమస్కారం. హనుమంతుడికి ఒక శాపం ఉంది. ఈ మంగళవారం రోజు హనుమంతుడికున్న శాపం గురించి తెలుసుకుందాం. హనుమంతుడికి నల్ల రాయిగా మారిపోమని మునులు శాపం వచ్చారు. కానీ ఎప్పుడు జరిగింది ఈ ఘట్టం? ఎలా జరిగింది? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో చివరి వరకు చూద్దాం. హనుమంతుడు నల్లరాయిగా మారడం అనే ఈ భగవంతుని లీల వెనక అంతరార్థం ఏంటి అనే విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఒకరోజు హనుమంతుడు చాలా సంతోషంగా అడవిలో తిరుగుతూ ఉన్నాడట. హనుమంతుడు ఎప్పట్లాగే మహాశక్తివంతుడు. అంతేకాకుండా ఆయన ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకుతూ అలా చెట్లు పట్టుకుని ఊగుతూ ఉన్నాడట. ఎందుకంటే ఆయన దాన్ని చాలా ఉల్లాసంగా చేస్తూ ఉన్నాడు, ఆయన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ. ఇక ఆ సమీపంలో అనేక మంది ఋషులు బృందంగా చేరి ఒక యజ్ఞ కార్యాన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళ దృష్టిని పూర్తిగా కేంద్రీకరించి చాలా నియమనిష్టలతో ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకు అంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి. దేవతలను ప్రసన్నం చేసుకోవాలి అంటే అగ్ని కార్యం, అదే యజ్ఞం ద్వారా సాఫల్యమవుతుంది. ఆ కార్యాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇక ఒక పక్క హనుమంతుడు ఈ చెట్ల గుండా తిరుగుతూ ఉంటే అతనికి తెలియకుండానే వాళ్ళ అగ్ని కార్యాన్ని హనుమంతుడు పాడు చేస్తాడు అని చెప్తున్నారు. ఎందుకు అలా జరిగింది? అసలు ఎలా జరిగింది అంటే, ఒక పక్క హనుమంతుడు అలా చెట్ల మీద ఆడుకుంటున్న సమయంలో చెట్లన్నీ కూడా ఆయన శక్తికి తట్టుకోలేక కదులుతూ ఉన్నాయి. ఆకులన్నీ రాలిపోతున్నాయి. అంతేకాకుండా ఆ చెట్లకున్న పండ్లన్నీ కూడా కింద పడిపోయాయి. ఒక పక్క మునులు ఇలా చేస్తున్న సమయంలో ఆ హడావిడి, ఆ గందరగోళానికి ఈ ఋషుల యొక్క దృష్టిని పూర్తిగా అక్కడ కేంద్రీకరించలేకపోయారు. మనస్ఫూర్తిగా చేసే యజ్ఞానికే దేవతలు ప్రసన్నమవుతారు, కానీ అది కనుక గతి తప్పితే ఆ యజ్ఞానికి ఫలితం అనేది రాదు. ఆ విషయంలో అక్కడ దృష్టి కేంద్రీకరించలేకపోతున్నావు అనే కోపంతో ఉన్నారు ఋషులు. అయితే ఒక పక్క హనుమంతుడు ఉల్లాసంగా ఆయన గంతులు వేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అతని అల్లరిగా ఈ ఋషులంతా భావించారు. కానీ నిజానికి హనుమంతుడి స్వభావమే అది. తను వానరుడు కాబట్టి అతను ఉద్దేశపూర్వకంగా తను అల్లరి చేయలేదు, అతని స్వభావమే అది. ఆ విషయాన్ని గమనించకుండా కోపంగా ఉన్న ఋషులంతా కలిసి హనుమంతుడికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకున్నారు. వాళ్ళ శక్తులన్నీ కూడా ఉపయోగించి ఒక నల్ల రాయిలాగా మారమని హనుమంతుడికి శాపం ఇస్తాడట. ఎంతో హాయిగా ఉల్లాసంగా గంతులు వేస్తూ ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా తన శరీరం అంతా రాయిలాగా గట్టిగా మారిపోతుంది. దృఢంగా మారిపోయి ఇక కదలలేకపోతాడు హనుమంతుడు. కొంత సమయం తర్వాత ఋషులంతా కూడా వాళ్ళ కోపాన్ని కొంచెం తగ్గించుకున్నారు. అయితే వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటి? అనవసరంగా మనం ఈ పని చేశాం, మన శక్తినంతా కూడా ఇక్కడ అనవసరంగా ధారపోసామే అని వాళ్ళు బాధపడ్డారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఋషులు మునులు వాళ్ళ శక్తిని వాళ్ళలో కేంద్రీకృతం చేసుకుంటారు. ఎదుటి వాళ్ళకి శాపం ఇచ్చినప్పుడు వాళ్ళ శక్తి అంతా కూడా ఎదుటి వాళ్ళ మీద ప్రయోగించాల్సిన అవసరం ఉంటుంది. అలా అనవసరంగా వాళ్ళ శక్తిని ధారపోసాం. అంతేకాకుండా తన సహజ స్వభావమైన వానరుడిగా తను చేస్తున్న అల్లరిని గ్రహించలేక ఇలా తప్పు చేశామన్న భావనలో వచ్చారు. ఎప్పుడు? ఆ ఋషులకి మునులకి అందరికీ కూడా కోపం తగ్గిపోయిన తర్వాత. అయితే ఇక్కడ ఒక నిజం ఉంది. హనుమంతుడు వాళ్ళకి హాని చేయాలి అనే ఆలోచనలో అయితే ఖచ్చితంగా లేడు. ఆ విషయాన్ని వాళ్ళు కోపం తగ్గినాక అప్పుడు గమనించుకున్నారు. తను కేవలం తన ఉల్లాసభరితమైన స్వభావమైన వానరుడుగా అతను ఉన్నాడు కాబట్టి అతని తప్పేం లేదు. ఇక మునులంతా కూడా అపరాధ భావంతో నిండిపోయి ఉన్నారు. ఎలా అయినా సరే వాళ్ళు శాపాన్ని తొలగించాలి అని మిగతా వాళ్ళంతా కూడా కోరుకోవడంతో వాళ్ళ ఆలోచనలో పడ్డారు. ఇంతకీ ఏం చేశారు అంటే, ఆ శాపం ఏదైతే ఇచ్చారో హనుమంతుడికి, దాన్ని కొంతవరకు మాత్రమే వీళ్ళు తీసేయగలిగారు. పూర్తిగా శాప విముక్తి చేయలేకపోయారు. ఇంతకీ వాళ్ళు ఏ శాపాన్ని వెనక్కి తీసుకున్నారు అంటే, ఎవరైనా సరే నిజమైన భక్తితో హనుమంతుడిని పూజించే వరకు హనుమంతుడు నల్లరాయి రూపంలోనే ఉంటాడు అని వాళ్ళు శాపానికి కొంతమేర విముక్తి కలిగించారు. ఎప్పుడైతే తన భక్తుడు స్వచ్ఛమైన ప్రేమ మరియు నమ్మకంతో హనుమంతుడిని ప్రార్థిస్తాడో, హనుమంతుడు తన అసలు రూపానికి వస్తాడు. భారతదేశంలో కానీ లేదా మీరు ప్రపంచవ్యాప్తంగా కానీ గమనిస్తే దేవాలయాల్లో, పురాతన ఆలయాల్లో కూడా నల్లరాతి హనుమంతుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ కథని ఆధారంగా చేసుకుని ఈ విగ్రహాలన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి అని చాలా మంది నమ్ముతారు. ఇది భక్తి యొక్క శక్తిని మరియు ప్రజల యొక్క ప్రేమని, విశ్వాసాన్ని ఆ భగవంతుడి మీద చూపించినప్పుడు తప్పుల్ని కూడా ఎలా క్షమించవచ్చో గుర్తు చేసే కథగా హనుమంతుడి ఈ నల్లరాతి విగ్రహాన్ని చెక్కబడి ఉంచారు. అంతేకాకుండా హనుమంతుడు అమాయకమైన, ఉల్లాసభరితమైన తన వానర ప్రవృత్తిని, అదే అతని స్వభావాన్ని కలిగి ఉంటాడు అనే విషయాన్ని కూడా మనకి తెలిసే విధంగా ఈ కథ రూపంలో తెలియజేశారు. అంతేకాదు,
అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే స్వచ్ఛమైన భక్తి యొక్క పరివర్తన అనే శక్తిని నొక్కి చెప్తున్నారు ఈ కథ ద్వారా. అంటే పూర్తిగా భక్తితో హనుమంతుని విగ్రహానికి పూజిస్తే కనుక ఖచ్చితంగా ఆయన నిజ రూపంలో మనకు దర్శనమిచ్చి మన కోరికలు నెరవేరుస్తాడు అనేది ఈ కథ సారాంశం. ఒకవేళ మనం తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని కూడా క్షమించేంత గుణం హనుమంతుడికి ఉంది. కాబట్టి ఈ కథ ద్వారా మీకు కూడా తెలిసింది కదా, హనుమంతుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? పూర్తి భక్తితో. మనం భక్తితో హనుమంతుడికి పూజ చేయాలి అనుకున్నాం కదా. నిజానికి హనుమంతునికి ఎలాంటి ప్రార్థన చేస్తే బాగుంటుంది అనే విషయాల్ని కూడా ఈ వీడియో వింటూనే ఉంటే మీకు తెలుస్తుంది. హనుమంతుని ప్రార్థన ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రార్థన హనుమంతుడికి చేస్తే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక ప్రార్థన చూద్దాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం అంటూ హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాం. ఆంజనేయాయ సూరాయ సుగ్రీవ సచివాయ చ జన్మ మృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయ చ అంటూ రామ భక్తుడిగా హనుమంతుడిని కీర్తిస్తూ ఉంటాం. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమహే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే మోహ శోక వినాశాయ సీతాశోక వినాశినే భగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాంగ్మినే అంటూ హనుమంతుని గానాన్ని మైమరిచి మరీ మనం పాడుకుంటూ ఉంటాం. అయితే వాయుదేవుడి యొక్క పుత్రుడు, శ్రీరాముడికి బంటు, అలాంటి హనుమంతుడిని మనం ఎంత కీర్తించినా కూడా మనస్సులో ఆనందం ఉద్వేగం ఉప్పొంగుతూనే ఉంటాయి. ఎంత పూజ చేసినా తక్కువే. అయితే మహాబలవంతుడైనటువంటి హనుమంతుడి ప్రార్థన సకల వాంఛితాలు అన్ని కోరికలను కూడా నెరవేరుస్తుంది. ఎర్రటి కన్నుల వానరుడు, మహాపరాక్రమవంతుడు హనుమంతుడు. కాబట్టి 100 యోజన విస్తారమున్న సముద్రాన్ని కూడా అవలీలగా దాటి అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు హనుమంతుడు. అంతేకాకుండా లంకలో బందీగా ఉన్న సీతమ్మ తల్లిని కలుసుకుని శ్రీరాముని అంగుళీకాన్ని చూపించి ఆమె యొక్క బాధని శోకాన్ని పోగొట్టాడు. హనుమంతుడి తల్లి అంజనాదేవి కాబట్టి అతను ఆంజనేయుడిగా మనకి పిలువబడుతున్నాడు. సంజీవని ఔషధాన్ని తీసుకొచ్చి, కేవలం ఔషధాన్ని మాత్రమే కాదు పర్వతాన్ని మొత్తాన్ని మోసుకొచ్చి యుద్ధంలో కదలికలేనటువంటి లక్ష్మణుడి ప్రాణాలని నిలబెట్టాడు హనుమంతుడు. దశకంఠుడైనటువంటి రావణాసురుడి గర్వాన్ని కూడా అణచివేశాడు. అంత శక్తివంతుడైన హనుమంతుడిని స్మరించుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే నామాల్ని ఒకసారి మీరు వినండి. నిద్రపోయే ముందు లేదా ఏదైనా ప్రయాణానికి వెళ్లే ముందు స్మరిస్తే కనుక వాళ్ళకి ఎలాంటి మృత్యు భయం కూడా ఉండదు. అంతేకాకుండా వాళ్ళకి ప్రతి కార్యంలో కూడా విజయం లభిస్తుంది. హనుమాన్ అంజనాసుతః వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః ప్రాతః కాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. అంతేకాకుండా హనుమంతుడిని స్తుతించే ప్రార్థనా శ్లోకం అతి శక్తివంతమైంది, ముఖ్యమైనది కూడా. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరాముని కీర్తన ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ హనుమంతుడు పులకించిపోయి అంజలి జోడించి ఉంటాడట. రాక్షసాంతకుడైనటువంటి హనుమంతుడికి నేను నమస్కరిస్తున్నాను అనే అర్థం వస్తుంది. చాలా సందర్భాల్లో హనుమంతుడి గురించి చాలా రకాలుగా వర్ణించడం కూడా జరిగింది. అన్ని వర్ణనలు అంజనీపుత్రుడికి నామాలుగా ఉన్నాయి. ఆ నామాల్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. రామాయణ మహామాల రత్నం, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకీ శోక నాశకుడు, జ్ఞానగుణ సాగరుడు, హనుమాన గోసాయి, సంకటహారి, మంగళమూర్తి, ఇలా హనుమంతుని గుణగణాలన్నీ గొప్పతనాన్ని కూడా తెలిపే నామాలు అనేకాలే ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన నామాల్ని మనం శ్లోకాల రూపంలో లేకపోతే చాలీసా రూపంలో ఉన్న కొన్ని ముఖ్యమైన పేర్లని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పేర్లు స్మరిస్తే హనుమంతుడికి మనం అత్యంత దగ్గరవుతాం, ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే హనుమంతుడిని స్మరించినంత మాత్రానే, అంటే తలచుకున్నంత మాత్రాన్నే సీతారాములు కూడా ప్రసన్నులవుతారట.
హనుమంతుడి పేరు ఎక్కడైతే వినబడుతుందో అక్కడ భూత ప్రేత పిశాచాలు విపత్కర శక్తులేవి కూడా ఉండలేవు. సుందరాకాండ పారాయణం చేస్తే సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి. మోక్షం కోసం తప్ప మిగిలిన కోరికల విషయం గురించి శ్రీరాముణ్ణి నేరుగా ప్రార్థించకూడదు అని కూడా మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. మోక్షం కోసమే శ్రీరాముణ్ణి ప్రార్థించాలి. హనుమంతుడిని తలుచుకున్నంత మాత్రానే సీతారాముడిద్దరూ కూడా ఆనందపడతారు అనే విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇష్ట కామ్యార్థ సిద్ధి కోసం ఆంజనేయుణ్ణి మనం శరణు వేడుకోవాలి. హనుమంతుడిని ప్రార్థించినట్లయితే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. ఇప్పుడు మీరు విన్నట్టుగా సుందరాకాండ పారాయణ అనేది అత్యంత ఫలితాన్ని ఇస్తుంది. 20 రకాల సమస్యలకు పరిష్కారం సుందరాకాండ అని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ పారాయణ చేసి అనేక మంది వాళ్ళ బాధల నుంచి విముక్తి చెందారు. వాళ్ళు ఆనందాన్ని పొందగలిగారు. ఆ సుందరాకాండ మొత్తాన్ని చదవలేకపోయినా అతి తక్కువ సమయంలో శ్లోక రూపంలో లేదా అర్థం తెలుసుకొని చదవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో పూర్తిగా వింటే మాత్రం ఆ అవకాశం మీకు దక్కుతుంది. రామాయణంలోని సుందరాకాండ పారాయణ చేస్తే చాలా లాభాలున్నాయి. రోజుకి 3 సార్లు పారాయణ చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది అని చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. అసలు నిజానికి పారాయణ ఏ విధంగా చేయాలి అండ్ పారాయణ శ్లోకాలు ఏవింటాయి, వాటికి అర్థాలేంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సుందరాకాండ ప్రార్థనా శ్లోకాలు ఉంటాయి. ఇందులో ఈ ప్రార్థనా శ్లోకాలని 3 వేళల అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం భక్తితో పఠించిన సమస్త కోరికలు నెరవేరుతాయి అని ఉంటుంది. వివాహాలు, వ్యవహారాలు, ఉద్యోగాల విషయంలో హాని వచ్చిన వారు రోజుకి 108 పర్యాయాలు 40 రోజులు చదివిన కార్యసిద్ధి జరుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారికి వీలుని బట్టి ప్రతిరోజు ఉదయం ద్రాక్ష పళ్ళు గాని, అరటి పళ్ళు గాని, లేదా మీకు ఏ పళ్ళైతే దొరుకుతాయో ఆ పళ్ళు నివేదన చేయాల్సి ఉంటుంది. పురుడు మహిళా కాలంలో ఈ పారాయణ అనేది చేయకూడదు. స్త్రీలు ఋతుధర్మాన్ని పొందిన 4 రోజులు కూడా పారాయణ చేయకూడదు. 5వ రోజు తిరిగి ప్రారంభించవచ్చు. అయితే పూర్తిగా ఈ శ్లోకాలు నోటికి వస్తే మనసులో కూడా ఎప్పుడు కూడా ఈ శ్లోకాలను చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక పేపర్, ఒక బుక్ ఇవన్నీ కాకుండా నోటికి వచ్చేస్తే చేసుకోవచ్చు అనేది ఇక్కడ రూల్స్. ఇలా పారాయణ చేసే రూల్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ప్రార్థన శ్లోకాలు, వాటి అర్థం 2 కలిపి మనం ఇప్పుడు చూద్దాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఏంటి ఈ శ్లోకానికి అర్థం అంటే, మనస్సుతో సమానమైన, వాయువుతో సమానమైన వేగం కలవాడట ఆంజనేయ స్వామి. ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, బుద్ధిమంతుల్లోకెల్లా శ్రేష్ఠుడాయన, వాయుదేవుడికి కుమారుడు, వానరుల్లో కూడా అతడు శ్రేష్ఠుడైన వాడు. ఇక ఆయన శ్రీరాముడికి దూత అయిన హనుమంతుడు, ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం వస్తుంది. తరువాత శ్లోకం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్ష హంతారం వందే లంకా భయంకరం గోష్పధీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. దీనికి అర్థం ఏంటంటే, అంజనాదేవికి కుమారుడు, వీరుడు, జానకీదేవి యొక్క శోకాన్ని దూరం చేసినవాడు, అక్షయ కుమారుణ్ణి చంపినవాడు, లంకకు భయాన్ని కలిగించిన వాడైన హనుమంతుడికి నేను నమస్కరిస్తున్నాను. సముద్రమును గోపాదంతో సమానంగా చేశాడు. రాక్షసులను దోమల్లాగా చేసి రామాయణం అనే మాలకు రత్నం ఉంటే ఎలా ఉంటుందో అలాంటి వాడు వాయుకుమారుడైన హనుమంతుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం వస్తుంది. తర్వాత శ్లోకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం. దీనికి అర్థం ఏంటంటే, ఎక్కడెక్కడైతే రఘునాథుని కీర్తనలు, అదే రామ భజన, రామ కీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడక్కడ చేతులు జోడించి కళ్ళ నిండా ఆనంద భాష్పాలతో ఉండి మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తాడట. రాక్షసులను సంహరించేవాడైన హనుమంతుడికి నేను నమస్కరిస్తున్నాను అనేది ఈ శ్లోకానికి అర్థం. తర్వాత శ్లోకం.
సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్షమక్షాపహం సీతాన్వేషణ తత్పరం కపివరం కోటీందు సూర్యప్రభం లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానినం దేవేంద్రాది సమస్తదేవ వినుతం కాకుత్సదూతం భజే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. మరి శ్లోకానికి అర్థం చూద్దాం. సకల అరిష్టాలు పోగొట్టి శుభాలనిచ్చేవాడు, ఎర్రటి ముఖం కలిగి అక్షయ్ కుమారుణ్ణి చంపినవాడు, సీతను వెతకడానికి ఆసక్తి ఉన్నవాడు, కోటి సూర్యుల ప్రకాశం కలిగిన వానర శ్రేష్ఠుడు, లంకా ద్వీపానికి భయం కలిగించేవాడు, సమస్త కోరికలను తీర్చువాడు, సుగ్రీవుని చేత సన్మానం పొందినవాడు, దేవతల చేత స్తుతింపబడ్డవాడు అయిన రామదూతకు నేను నమస్కరిస్తున్నాను. బుద్ధి బలం ఇచ్చేవాడు, ధైర్యంతో కూడిన యశస్సు ఇచ్చేవాడు, భయం రోగం లేకుండా చేసేవాడు, వాక్పటుత్వం ఇచ్చేవాడైన హనుమంతుణ్ణి కీర్తిస్తున్నాను అని అర్థం వస్తుంది. తర్వాత శ్లోకం. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఈ శ్లోకం హనుమంతునికి చాలా ఇష్టమైన శ్లోకం అంట. మరి అంత ఇష్టమైన శ్లోకానికి అర్థం మనం కూడా చూద్దాం. లక్ష్మణ సహితుడైన శ్రీరాముడికి నేను మొక్కుతాను. జనక మహారాజు పుత్రిక అయిన సీతాదేవికి నమస్కారం చేస్తాను. రుద్ర ఇంద్ర యమ వాయుదేవులకు కూడా నేను నమస్కారం చేస్తాను. చంద్ర సూర్యాది దేవతలకు చేతులు ఎత్తి మొక్కుతాను అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ చిన్న శ్లోకం హనుమంతుడికి ఇష్టమైంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శ్లోకం చూద్దాం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈ శ్లోకానికి అర్థం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అతి బలవంతుడైన రాముడికి జయము, మహాబలశాలి అయిన లక్ష్మణునికి జయము, రాఘవ పాలితుడైన వానర రాజగు సుగ్రీవుడికి జయము. ఎట్టి క్లిష్ట కార్యాలైనను కూడా శ్రమ తెలియకుండా కోసల సామ్రాజ్య ప్రభువైన శ్రీరాముడికి నేను దాసుణ్ణి. శత్రు సైన్యాలను సంహరించగలుగుతాను. వాయుదేవుని కుమారుడను హనుమంతుడను. యుద్ధమందు 1000 రావణులైనా సరే నాకు సాటిరారు. శత్రు సైన్యాలను చెట్లతో రాళ్లతో 1000 విధములుగా నేను చంపగలను. లంకా పట్టణాన్ని రాక్షస వీరుల ఎదుటే నాశనం చేసి సీతకి అభివాదం చేసి కృతకృత్యుణ్ణై పోగలను అని చెప్తున్న శ్లోకం ఇది. తర్వాత శ్లోకం చూద్దాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వ శరైనం జహి రావణం. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చూద్దాం. ధర్మాత్ముడు సత్యసంధుడు రాముడు దశరథ కుమారుడు. అయితే పౌరుషంలో సాటి లేనివాడు కనుక అయితే ఇంద్రజిత్తును వధించుగాక అని అంటున్నాడు ఆంజనేయ స్వామి. ఆ శ్లోకమే ఇది. ఇక చివరి శ్లోకం చూద్దాం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. దీనికి ఏంటి అర్థం అంటే, ఆర్తుడై ఒక్క పర్యాయం రామా అని యాచించిన సర్వభూతముల భయం నుంచి రక్షించడమే నా వ్రతం అని ఆంజనేయ స్వామి చెప్తున్నాడు. అంటే ఎవరైనా సరే వాళ్ళ బాధని ఆవేదన్ని ఒక్కసారి రామా అని పిలిచి చూస్తే చాలు, ఎలాంటి చుట్టుపక్కల భయాలున్న సర్వభూతాల నుంచి కూడా ఆయన రక్షించే అంత శక్తివంతం అయిన వ్యక్తిగా ఆంజనేయ స్వామిని చెప్తూ అది నా సంకల్పం అని ఆంజనేయ స్వామి చెప్పాడనమాట. అందుకే సుందరాకాండకి ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సుందరాకాండని 3 పూటలా పారాయణం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. లేకపోతే స్టార్టింగ్ మనం చెప్పుకున్న రూల్స్ ప్రకారం ఎప్పుడెప్పుడు ఈ పారాయణ చేయాలనేది చెప్పుకున్నాం. అయితే కేవలం శ్లోకాలతో ఈ పారాయణ చేస్తే సరిపోతుంది అని చాలా మందికి అనిపిస్తే ఆ శ్లోకాలన్నీ ఒకసారి వరుసగా చూద్దాం. వాటి వరకు వింటే మీరు సరిపోతుంది. మొత్తంగా 8 శ్లోకాలు ఉన్నాయి. వాటిని వరుసగా చూద్దాం.
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్షమక్షాపహం సీతాన్వేషణ తత్పరం కపివరం కోటీందు సూర్యప్రభం లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానినం దేవేంద్రాది సమస్తదేవ వినుతం కాకుత్సదూతం భజే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః సరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహి రావణం సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. ఈ శ్లోకాలు వరకు విన్నా సరే రోజుకి ప్రతి పూట మీరు అనుకున్నది జరుగుతుంది అనేది ఈ సుందరాకాండ యొక్క పవిత్రమైన వాక్యంగా మనం చెప్పుకోవచ్చు. విన్నారు కదా సుందరాకాండ పారాయణం. హనుమంతుడి నల్ల రాతి విగ్రహం యొక్క వెనక ఉన్న కథ ఏంటి, ఎందుకు హనుమంతుడు అలా విగ్రహ రూపంలో ఉన్నారు, భక్తులకి దగ్గరగా ఒక సందేశాన్ని అందించడానికి అన్నట్టు అపురూపమైన కథతో ఆంజనేయ స్వామిని ఈరోజు మనం తలుచుకోగలిగామంటే మన భాగ్యమే భాగ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి చాలా విషయాలు మీకు అందిస్తూనే ఉంటాం. అందుకని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అనేక శ్లోకాలు, అనేక స్తోత్రాలు, స్తుతులు ఎన్నో ఈ ఛానల్ ద్వారా మీకు అందించబడుతున్నాయి. ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూస్తే ఎన్నో శ్లోకాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని శ్లోకాలకు లిరిక్స్తో పాటుగా కూడా మీరు వీక్షించగలరు. ధన్యవాదాలు.